ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నేటి మన వాక్య ధ్యానమునకై ఏర్పాటు చేసుకోబడిన వాక్య భాగం ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన వాక్యమై ఉన్న దేవా, వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, నీవు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభువా. అయ్యా, మేము నైనా నిర్జీవమైన స్థితిలో ఉంటే జీవింపబడతాం ప్రభువా. నైనా జీవంలోకి వస్తాం ప్రభువా. నీ వాక్యం మమ్మలను జీవింపచేసేది, బ్రతికించేది ప్రభువా. వ్యసనము నుంచి ప్రభువా మమ్మల్ని లేవనెత్తేది ప్రభువా. నాయన మా త్రోవకు వెలుగునిచ్చేది నీ వాక్యం ప్రభువా. నాయన కాబట్టి నేను నీ వాక్యపు వెలుగులో నా ప్రభా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి దేవా. అయ్యా, నేను మాట్లాడితే మరి ఎవరికి కూడా ప్రభా ప్రయోజనకరం కాదు కానీ నా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. నాయన అయ్యా, నీ వాక్యం మా దగ్గరికి వస్తుండగా ప్రభా అంగీకరించే మనస్సును మాకు దయచేయండి. వినగలిగే చెవి నా ప్రభ మాకు దయచేయండి ప్రభా. అంగీకరించే మనసు మాకు దయచేయండి. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా, మరి నేను ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో వింటున్నారో ప్రభా, అందరి హృదయాలు ఎరిగిన దేవా, వారి హృదయాలు తెరవండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఎవరికినైనా ఏ మాట కావాలో, ఏ మాట ద్వారా ఎవరిని ఆదరించాలని నువ్వు అనుకుంటున్నావో ప్రభా, వారిని మీరు దర్శించండి, స్పర్శించండి ప్రభా. నీ మాట ద్వారా ప్రభా నాయన వారినైనా కనికరించండి, కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా మాటలు మరుగుపరిచిన తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరే నా ప్రభా నాతో మాతో మాట్లాడండి దేవా. ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మరి వాక్య పరిచర్య అంతట్లో కూడా నీ కృపను అనుగ్రహించమని మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనిషి యొక్క జీవితంలో అనేకమైన ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత లేకుండా ఏ మనిషి ఉండడు. కొంతమందికి వారి యొక్క చదువు ప్రాధాన్యత కావచ్చు, మరి కొంతమందికి ఉద్యోగం ప్రాధాన్యత కావచ్చు, తల్లిదండ్రులు ప్రాధాన్యత కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లలు ప్రాధాన్యత కావచ్చు, భర్తకు భార్య ప్రాధాన్యత కావచ్చు, భార్యకు భర్త ప్రాధాన్యత కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రాధాన్యతలు లేక ప్రయారిటీస్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆ ప్రయారిటీస్ నెరవేరలేనప్పుడు, లేకపోతే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వలేనప్పుడు మనకి నిరాశ కలుగుతుంది, భంగపాటు కలుగుతుంది. అయ్యో, నేను ఏదో అనుకున్నానే ఇలా అయిందేంటి, ఒకలాంటి నిర్లిప్తత ఇంకా నిస్పృహ కలుగుతూ ఉంటుంది. అయితే మన యొక్క ప్రాధాన్యతలు దేని మీద మనం పెట్టుకుంటున్నాం, మన ప్రయారిటీస్ని బట్టే మన యొక్క పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటున్నాయి. మన ప్రయారిటీస్ దేనికి ఇస్తున్నాం అనేది ఈ రోజుల్లో మనం గమనించుకున్నట్లయితే ఈ వాక్య భాగంలో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గ్రంథకర్త అయిన మత్తయి ఇక్కడ చెప్తున్న మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఫస్ట్ యు సీక్ గాడ్, లేక ఆయన రాజ్యాన్ని లేక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెదకుడి. మనము మన జీవితంలో అనేకమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ అనేకమైన వాటి వెంట పరుగులు పెడుతూ ఉంటాం. వాటిని అందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం అన్నమాట. అది చదువు కావచ్చు, జ్ఞానము కావచ్చు, డబ్బు కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తి అంతస్తులు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనం కావాలని ఆశపడుతూ వాటి కొరకు ప్రాకులాడుచు వాటి వెనక పరిగెడుతూ ఉంటాం. అయితే అవి దొరికిన పక్షంలో మనకి సంతోషం, పర్వాలేదు అనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడైతే మనం రీచ్ అవ్వలేకపోతామో, అవి మనకి అందనంత దూరంలో ఉంటాయో, అప్పుడు మనకు ఎట్లా అంటే మన ఆశ నిరాశ అయిపోతుంది, భంగపాటు కలుగుతుంది. మరి ఒకలాంటి నిర్లిప్తత ప్రతి జీవితాన్ని ఆవరించుకుంటూ ఉంటుంది.
అయితే మనిషి ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్న వాటికే ప్రాధాన్యత ఇస్తూ అది కావాలి, ఇది కావాలని మరి వాటి వెనక పరిగెడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ తర్వాత నువ్వు ఫస్ట్ నా నీతిని, నా రాజ్యాన్ని వెదకుడి అంటున్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకాలి. మొదట వెదకాలి. అసలు ఆయన నీతి అంటే ఏంటి? మనం ఒకసారి మనము క్వెషన్ చేసుకున్నట్లయితే దేవుని నీతి ఏంటి? ఒకసారి ఆలోచిద్దామా? మీకు తెలిసింది నాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవుని నీతి, వాట్ ఈస్ హిస్ రైచియస్‌నెస్? దేవుని యొక్క నీతి. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే మీకు తెలిసిందే చెప్పండి. హ్మ్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇంకా అనీతి లేకపోవడం, అధర్మం లేకపోవడం, అన్యాయం లేకపోవడం, ఇవన్నీ కూడా నీతిలోకి వస్తాయి. ఇంకా ఇంకా నీతి అంటే పరిశుద్ధత. దేవుని నీతి ఏంటంటే పరిశుద్ధత, ప్యూరిటీ. ఆయనలో ఎలాంటి కల్మషము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో అసలు వేలెత్తి చూపడానికి అసలు ఆస్కారమే లేదు. ఆయన చెప్పిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఒక ఛాలెంజ్ ఆయన అక్కడ చేశాడు. ఆ రీతిగా మనం చెప్పగలుగుతామా? అది ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అని నిర్గమాకాండంలో మనం చదువుకుంటాం. ఇశ్రాయేలీలు ఆయన గురించి పాట పాడుతూ అన్నాడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆ పరిశుద్ధత మనం వెతకాల్సింది ఏంటంటే ఆ పరిశుద్ధత, ఆ నీతిని మనం వెతకాలి. మన నీతి అయితే ఆయన దృష్టికి మురికి గుడ్డ వంటిది. కానీ ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు ఆయన. మరి మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత ఇంకా మనలో అనీతి అనేది ఉండాలా? అధర్మం ఉండాలా? అన్యాయం ఉండాలా? ఆయన న్యాయవంతుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. మరి ఆయన పిల్లలమైన మనము ఏ రీతిగా ఉండాలి? మనం కూడా నీతిమంతులంగా, న్యాయవంతులంగానే ఉండాలి. కొబ్బరి చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్టుకి ఏం కాయలు వస్తాయి? కొబ్బరికాయలు వస్తాయా, మామిడికాయలు వస్తాయా? కొబ్బరికాయలే వస్తాయి. అది జగమెరిగిన సత్యం. మరి మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. అందుకే పేతురు భక్తుడు చెప్తాడు, మీరు సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులై ఉండుడి. ఎలాగా? ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం లేవీలకు రాసిన ఖండంలో, లేవీ ఖండంలో మరి ఆయన సెలవిచ్చిన మాట, నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని ఆనాడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన దేవుడు అదే మాటను పేతురు భక్తుడు తన పత్రికలో ఊటంకిస్తూ సంఘానికి రాస్తూ చెప్తాడు, ఆయన పరిశుద్ధుడు అయ్యున్నలాగున మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. అది మనం వెతకవలసిన నీతి. పరిశుద్ధులంగా ఉన్నప్పుడు, నీతిమంతులంగా ఉన్నప్పుడు ఏమవుతామంటే రక్షింపబడతాం. నీతి మరణం నుంచి రక్షిస్తుంది, పాపము చేయకుండా ఆపుతుంది అనమాట. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు మరలా మనము పాపము చేయము. ఎందుకంటే ఒకసారి మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన చనిపోయి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మనలను పవిత్రులుగా చేసి ఉన్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధతలో ఉన్న మనము మరలా పాపము చేయము. ఆయన బీజము మనలో ఉన్నందున యోహాను భక్తుడు పత్రిక రాస్తూ చెప్తాడు, ఆయన బీజము మీలో ఉన్నప్పుడు వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు, చేయనేరడు. అసలు పాపం చేయడానికి ఛాన్సే లేదు అంటున్నాడు అనమాట. ఆ నీతి మనం పొందుకోవాలి. ఆయన నీతిని మనకిచ్చాడు కాబట్టి ఆ నీతిని మొదట వెతకాలి. ఈ లోకానుసారంగా అది కావాలి, ఇది కావాలని లోకాశల వెంట పరిగెడుతూ ఉండడం కాదు, కానీ ఆయన నీతిని మనం వెతకాలి. ఎందుకంటే ఆ నీతి ఎన్నటికి కూడా పరిశుద్ధతయే ఆధారము. ఆ నీతి మనలను నిత్య రాజ్యానికి నడిపిస్తూ ఉంది. మనము ఈ లోకాశల వెంట, ఈ లోక పరిస్థితుల వెంట పరిగెట్టినప్పుడు అవి కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత అవి క్షయమైపోతాయి, లయమైపోతాయి. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది
మరి మన యొక్క పరిశుద్ధ జీవితము, నీతి కలిగిన ప్రవర్తన, అది మనల్ని ఏం చేస్తుందంటే నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయన నీతిని వెతకడం అంటే, ఇంకోటి ఆయన నీతిని వెతకడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనకు తెలుసు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొదటి ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆయన ఆజ్ఞ. నీ ప్రయారిటీ ఈరోజు ఏమై ఉన్నది? నీ చదువు నీ ప్రయారిటీయా? నీ తల్లిదండ్రులు నీ ప్రయారిటీయా? నీ బంధుమిత్రులు నీ ప్రయారిటీయా? నీ ధనము, నీ ఘనము, లేక నీ ఆస్తి, నీ అంతస్తు, లేక నీ పరువు, ఏది నీ ప్రయారిటీ ఈరోజు? యువర్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు గాడ్. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. దేవుడు కోరుకుంటున్నది అదే. నువ్వు ఫస్ట్ సమయం దేవునికి ఇవ్వాలి. నీ ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఇంకోటి, ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టేశాడు కాబట్టి నీ జీవితం ఆయనకి ఇవ్వాలి. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో నువ్వు పెట్టినప్పుడు దాన్ని ఆయన చాలా విలువైన దానిగా, అమూల్యమైన దానిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా మలిచేవాడు ఆయన. ఆయన మన పరమ కుమ్మరి. అందుకే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు చెప్తాడు కదా, యెషయా ప్రవక్త, నీవు మా పరమ కుమ్మరివి, మా కుమ్మరి వాడవు నీవు, మేము నీ చేతి మన్నై ఉన్నాము. ఆయన చేతిలో మనం ఉన్నాము. తనకి ఇష్టమైన రీతిగా మనలను ఆయన ఒక రూపులోకి తీసుకొస్తూ ఉన్నాడు. అనేక సార్లు ఆ కుమ్మరివాడు ఆ కొండను చేస్తూ ఉంటే ఆ మట్టి జారిపోతుంది. చాలాసార్లు అది కరెక్ట్గా రాదు. అయినా కానీ అదలా వదిలిపెట్టాడు. ఇంకొంచెం దానికి సరిపడా పాళ్ళు కలిపి దాన్ని ఇంకా అందంగా మలుస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మలచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీ ప్రాధాన్యత ఏమై ఉన్నది? ఆయన నీ కోసం తన ప్రాణమే పెట్టేశాడు. తన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు. మరి నీ ప్రాధాన్యత లేక నీ యొక్క ప్రయారిటీ దేవుడై ఉన్నాడా? దేవునికి నీ సమయం ఇస్తున్నావా? దేవుణ్ణి నీ మొదటి ప్రాధాన్యతగా నువ్వు భావిస్తున్నావా? ఆ రీతిగా భావిస్తే ఆయన నీతిని మొదట వెతకాలి. ఆయన నీతి అంటే నువ్వు పరిశుద్ధతలో ఉంటావు, పరిశుద్ధత కలిగి ఉంటావు. వేరొకరు నిన్ను వేలెత్తి చూపకుండా, ఏ విషయంలో నిన్ను నిందించకుండా, దేవుని యొక్క నామ మహిమార్థమై, సాక్షార్థమై నువ్వు నిలబడతావు అన్నమాట. అదే ఆయనకి మనము ఇవ్వవలసిన కృతజ్ఞత, మనం చేయవలసినది, మనం ఆయన పట్ల చూపించవలసిన కృతజ్ఞత. ఇంకా ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన ఆజ్ఞలను ప్రకారము ప్రార్థించడం, వాక్యం చదవడం, మరి దేవుని యొక్క సహవాసంలో వర్తిల్లడం, మేలు చేయడం, మంచి చేయడం, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించడం. ఎప్పుడైతే నీతిని మనం వెతుకుతామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటామన్నమాట. మనము చూసినట్లయితే అబ్రహాము, ఆదికాండము ఒకసారి చూద్దామండి. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగు అగును అని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆ విషయం మనమంతా ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మనకు కనబడుతూ ఉంటుంది. దగ్గర 75 సంవత్సరాల వయస్సులో దేవుని అబ్రహామును దర్శించి చెప్పాడు, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె అవుతుందన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆయన మనుషులను నమ్ముకోలేదు, తన ధనాన్ని నమ్ముకోలేదు, తన బలాన్ని నమ్ముకోలేదు. కేవలం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మి
విడిచిపెట్టలేదు, నిరీక్షించాడనమాట. దగ్గర దగ్గర 25 సంవత్సరాలు నిరీక్షణ ఫలితం ఇస్సాకు జననం. మరి ఇస్సాకు పుట్టిన తర్వాత జరిగిన సిచ్యుయేషన్ మనకు తెలుసు. అది 22వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాల తర్వాత తను దర్శించి ఆ కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన తర్వాత లేక పుట్టిన కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, ఎంతో ముద్దుగా చూసుకుంటున్న ఆ కుమారుణ్ణి దేవుడు చెప్పాడు, నాకు బలిగా అర్పించమని. మనలాంటి వాళ్ళమైతే అస్సలు ఆ కార్యానికి పూనుకోము. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. తన కుమారుడు కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి నమ్మాడు. తనకి ఒక్కగానొక్క కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, తర్వాత మరలా పుట్టే అవకాశం లేని పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని నమ్మి ఏం చేస్తాడంటే ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అక్కడ కాంటెక్స్ట్లో ఏముంటుందంటే బలి ఇచ్చేస్తాడంటే తన మనసులో ఏం చేస్తాడంటే బలి అర్పించేశాడనమాట, వెనుక తీయలేదు. అందుకని ఇక్కడ యెహోవా దూత చెప్తుంది, నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఈయక వెనుక తీయలేదు. అంటే తన యొక్క ప్రాధాన్యత దేవుడై ఉన్నాడు. లేక పుట్టిన తన కుమారుడు కాదు, దేవుడు మాత్రమే తన ప్రాధాన్యత అయి ఉన్నాడు. దేవుడు అడిగాడు, నేను ఇచ్చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. అందుకనే అబ్రహాముని యెహోవా స్నేహితుడు లేక దేవుని స్నేహితుడుగా మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. ఆయన నమ్మాడు. తన కుమారుని కానీ తన ధనాన్ని కానీ దేన్ని నమ్మలేదు, కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. నమ్మి తనకున్నది ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేయడానికి కూడా వెనుతీయలేదు. మరి ఈ రోజుల్లో మనము ఆ రీతిగా ఉంటున్నామా? మన మొదటి ప్రాధాన్యత, మన ప్రయారిటీ దేవుడై ఉంటున్నాడా? మన యొక్క ప్రాధాన్యత ఏమై ఉన్నది? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలి. ఆయన రాజ్యాన్ని వెదకడం అంటే ఆయన మన రాజు, ఆయనను మన రాజుగా మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకొనుము అని సామెతల గ్రంథకర్త సెలవిచ్చిన రీతిగా నీ సమస్త ప్రవర్తనలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ సొంత చిత్తము కాదు, నీ సొంత ఇష్టము కాదు, నీ ఆలోచన కాదు, నీ సమస్తము దేవుడై ఉన్నాడు. ఆయన తన చిత్తవృత్తి చొప్పున నిన్ను త్రిప్పడానికి ఆశపడుతున్నాడు. అలాగని ఆయన మనకేమైనా కీడు చేస్తాడా? ఒకసారి మనం గమనించినట్లయితే మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకి మనము మంచి వాటినే ఇస్తాం, ది బెస్ట్ ఇస్తామన్నమాట. వాళ్ళు అడిగింది ఏదైనా కానీ మనకి శక్తికి మించి కష్టపడైనా సరే, అది తినే వస్తువు అయినా లేకపోతే వేసుకునే బట్టలైనా చివరికి కట్టే ఫీజులైనా సరే, ఏదైనా కూడా శక్తికి మించి ది బెస్ట్ అనేది మనం ఇస్తాం. ఈ లోకపరమైన తల్లిదండ్రులమైన మనమే మన పిల్లలకు మంచి ఈవులను, బెస్ట్ థింగ్స్ ఇవ్వాలని ఆశపడినప్పుడు మన పరలోకపు తండ్రి తన స్వరూపంలో తన పోలికలో మనలను సృజించుకున్నాడు కదా, మరి మనకు ఆయన ఇవ్వడా? మన దగ్గర నుంచి తీసివేస్తాడా? నిజంగా ఒక్క కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు అబ్రహాము. ఏమంటాడంటే, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది, సముద్రపు ఇసుక రేణువుల వలె అవుతుంది, నీ సంతానము శత్రువుల గవిని స్వతంత్రించుకుంటారు. చూసారా ఎంత గొప్ప వాగ్దానము! అంతగా ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను అత్యధికమైన ఆశీర్వాదంతో నిలబెడతాడు, అత్యున్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఆయన నీతిని వెదకాలి, పరిశుద్ధత కలిగి మరి న్యాయంగా నడుచుకోవాలి, నిర్దోషంగా ఆయన సన్నిధిలో నడుచుకోవాలి, యథార్థత కలిగి జీవించాలి. ఆ రీతిగా జీవిస్తూ ఆయన రాజ్యాన్ని వెదకటం అంటే ఆయనను మన రాజుగా చేసుకుని, ఆయన ఎక్కడ రాజు? మన హృదయంలో రాజు, మన వ్యక్తిగత జీవితానికి రాజు,
మన కుటుంబ జీవితానికి రాజు. మన యొక్క సమాజంలో కూడా ఆయనే రాజు. ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా ఒక 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత వేరొక ప్రభుత్వం వస్తుంది. కానీ ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము. ఆయన రాజ్యము తరతరములు ఉండే రాజ్యం అన్నమాట. కాబట్టి ఆయనను మన రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మరి మన కుటుంబం కూడా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి. అంటే కేంద్ర బిందువు, కేంద్ర స్థానం యేసుక్రీస్తే. ఏ కుటుంబం అయితే యేసుక్రీస్తును కేంద్రంగా, సెంటర్గా కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అసలు ఏ కొదువ కూడా ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ రీతిగా మన యొక్క ప్రథమ ప్రాధాన్యత, మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అవుతాడో, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతామో, అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా మనకు అనుగ్రహించబడతాయి. ఏంటవన్నీ? అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ధనము, నీ తల్లిదండ్రులు, ప్రతీది కూడా నీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావో, నిన్ను నీవు ఆయన చేతులకు అప్పగించుకుంటావో, ఆయన ప్రతీది కూడా సమయానుకూలంగా నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన ఒకసారి చూద్దామండి. 34వ కీర్తన 9వ వచనము 2వ భాగంలో చూద్దామండి. 34వ కీర్తన 9వ వచనము 2వ భాగంలో, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా, మనము ఆయనను ఆశ్రయిస్తే, డబ్బును ఆశ్రయించడం కాదు, ధనమును ఆశ్రయించడం కాదు, మనుషులను ఆశ్రయించడం కాదు, రాజులను, అధికారులను ఆశ్రయించడం కాదు, మన ఫస్ట్ ప్రయారిటీ వారికి కాదు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉండదు. అసలు ఏమీ లోటే ఉండదు. చివరికి అడవిలో సింహం దాని పిల్లలు ఆకలిగా ఉంటాయేమో కానీ కొదువ కలిగి, కానీ తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నమాట. అందుకనే ఈ మత్తయి సువార్తలోనే చెప్తాడు, పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి మీ పరమ తండ్రి ఇంకా ఎక్కువగా మీ గురించి బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి మొదట మనం వెతకవలసింది, లేక మన ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకు దేవుడై ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటంటే, మనకేది అవసరమో ఆటోమేటిక్గా అది మనకి అనుగ్రహింపబడుతుంది. అందుకని కీర్తనకారుడు 16వ కీర్తనలో ఒక మాట చదువుకుందామండి. 16వ కీర్తన 2వ వచనం చూసుకుందాము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేదును. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన రాజు, ఆయన గొప్ప రాజు, అనేక మంది దాసులు లేక సైన్యము ఆయన ముందున్నారు, ఆయన చుట్టూ ఉన్నారు. ఆయనకి లేమి లేదు, లోటు లేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడిని తన రాజుగా చేసుకుంటున్నాడు, తన ప్రభువుగా చేసుకుంటున్నాడు అనమాట. చేసుకుని ఏమంటున్నాడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, నిన్ను మించిన క్షేమాధారం లేదు. మన ఆశ్రయదుర్గం యేసయ్య, ఆయనను మించిన క్షేమాధారం మనకు లేదు. కాబట్టి ఆయనను మన రాజుగా మన జీవితంలో, మన హృదయంలో ప్రతిష్ఠించుకుని, మన కుటుంబంలో ప్రతిష్ఠించుకుని, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉంటూ, దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, దేవుణ్ణి ప్రతి విషయంలో ముందు పెట్టుకుని, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవ్వవలసిన ప్రతి ఒక్క దీవెన దేవుడు ఇస్తూ ఉంటాడనమాట. అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. దేనిని గూర్చియు
చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అది కావాలి, ఇది కావాలి, లేకపోతే లేదు అని మనం చింతపడవలసిన అవసరమే లేదు. పక్షులను పోషిస్తున్న దేవుడు, పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు, కీర్తనకారుడు చెప్తున్న మాట. కాబట్టి ఆయన మనలను పోషించేవాడుగా ఉన్నాడు, మన పోషకుడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేనిని గూర్చి చింతపడవలసిన అవసరమే లేదు. మన ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే చాలు, ఆయన మనకు సమస్తము కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం అడిగేది కొంచెమే కానీ ఆయన మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మరి అత్యధికముగా అయ్యా శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఆయన సన్నిధిలో కొనసాగాలి. ఎందుకంటే ఈ జీవితం దేవుడు మనకిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, మనకున్న ఈ స్థితి దేవుడిచ్చింది. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్ల అయి ఉన్నాము. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనము ఈ రీతిగా ఉండలేము. కాబట్టి అనుక్షణము కూడా తన యొక్క వాత్సల్యతను మన పట్ల కనుపరుస్తున్నాడు. తన కృపా బాహుల్యాన్ని మన పట్ల విస్తరింపచేస్తున్నాడు మన దేవుడు. కాబట్టి మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. దేని కొరకైతే మనము ఈ లోకములో వెంపర్లాడుతామో, ఈ లోకములో ప్రాకులాడుతామో, దాని కొరకు మనం చింతించవలసిన అవసరమే లేదు, ఆలోచన చేయవలసిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మనకేది కావాలో సమయానుకూలముగా ఆయన మనకు సమకూర్చే దేవుడు. అందుకని ఆయనకున్న పేరు యెహోవా ఈరే, సమకూర్చే దేవుడు. సమయానుకూలంగా ఎప్పుడు ఎప్పుడు నీకు కావాలో సమస్తము కూడా ఆయన నీ కొరకు నా కొరకు సమకూర్చే దేవుడు, మన కొరకు చింతించే దేవుడు. అందుకే అంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు పత్రికలో మనం చదువుకుంటున్నాం. ప్రతిరోజు ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. మనకి ఏది కావాలి, మనకి ఏ సమయంలో ఏమి కావాలో ఆయన మన కొరకు చింతించుచుండగా ఇంకా మనము ఈ లోకానుసారమైన ఆశల కొరకు మనము పరిగెత్తవలసిన అవసరం ఏముంది? వాటి తట్టు మనం తిరగవలసింది ఏముంది? ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము అవన్నీ కూడా లయమైపోయాయి. దేవుని వాక్యం మాత్రమే నిత్యము నిలిచేది. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన విజ్ఞాపనలతో ముందు కొనసాగినప్పుడు మనకప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. అది ఆరోగ్యం కావచ్చు, మరి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరి ఆ చదువుపరమైన విషయాలు కానీ, ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే కుటుంబ జీవితంలో మరి ఆ జీవిత భాగస్వాములు కావచ్చు, సంతానము కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేవాడు అనమాట. ఆయన నువ్వెప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటావో, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇస్తావో, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడు. కాబట్టి మరి ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం మొదట వెతుకుతాం. ఎందుకంటే ఈ మాట స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట. అవి వెతికినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ కూడా మన వెంట వస్తాయి. మనం దేవుని వెంట లేక యేసయ్య వెంట మనం పరుగు పెడితే మన వెనకాల మరి అది ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పరపతి కావచ్చు, సమస్తము కూడా మన వెనక వస్తాయి అన్నమాట. మనం వాటి వెంట వెళ్తే అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవి మనకి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ యేసయ్య వెంట మనం వెళ్తే ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు మన ప్రాధాన్యత ఏమై ఉన్నదో, ఇప్పటి వరకు కూడా మన యొక్క ప్రయారిటీ ఏమై ఉన్నదో, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొదలుకొని దేవుని సన్నిధిలో మనం ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. దేవా, నీవే నా ఆధారం, నిన్ను మించిన క్షేమాధారం మాకు లేదు, నీవే మా నిరీక్షణ. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి తన ద్వారా ఇప్పటికి కూడా ఇజ్రాయేలీలు అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునే గొప్ప ధన్యత. నువ్వు దేవుని నమ్మితే దేవుడు కొరకు నీ సమయాన్ని లేక నీ యొక్క మొదటి ప్రాధాన్యతను దేవుడికి ఇస్తే, నీ జీవితాన్ని దేవునికి ఇస్తే దేవుడు నిన్ను
ఊహించని రీతిలో ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ ద్వారా నీ కుటుంబము, నీ ద్వారా నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు సమస్తము కూడా ఆశీర్వదింపబడతారు. ఇది ఆయన మనకిస్తున్న వాగ్దానం. కాబట్టి ప్రతి విషయంలో దేవుని కృప కొరకు కనిపెడదాం. మన యొక్క మొదటి ప్రయారిటీ దేవునికి ఇద్దాము. దేవుని మీద ఆధారపడదాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. అంటే పరిశుద్ధంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, నిర్దోషంగా ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయనను మన రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించుకొని, మనపై అధికారాన్ని ఆయనకిచ్చి, ఆయన ఆలోచన చెప్పున నడుచుకున్నట్లుగా దేవుని కృప మనందరికీ తోడైండును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా యేసయ్య, నీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికై వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును దేవా, మమ్మల్ని గూర్చి చింతిస్తున్నావు ప్రభా. నైనా మా కొరకు ఆలోచిస్తున్న దేవుడు ప్రభా. కాబట్టి నైనా మేము నీ రాజ్యాన్ని, నీ నీతిని మొదట వెతికే వారంగా ఉండడానికి సహాయము చేయండి. ఇప్పటి వరకు మా ప్రాధాన్యతలు ఏవేవో అయ్యున్నాయి ప్రభా, వేరువేరుగా అయ్యున్నాయి ప్రభా. ఇంతవరకునైనా మరి నా తండ్రైనా మా యొక్క జీవితాన్ని కానీ, మా యొక్క మొదటి ప్రాధాన్యతని కానీ నీకు ఇవ్వలేకపోయాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ప్రభానైనా మరి నైనా మా మొదటి ప్రాధాన్యత నీవై ఉన్నావు ప్రభా. నిన్ను మా రాజుగా మా హృదయంలో ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. నీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. నైనా నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి దేవా. నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి దేవా. నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉంటే నా ప్రభ దయచేసి క్షమించి నాయనా. నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. నిజమే ప్రభా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉంటుంది కానీ అది చివరకు మరణానికి త్రోవ తీస్తుంది ప్రభా. ఆ రీతిగా అనేక సార్లు ప్రభానైనా రకరకాల మార్గాల్లో వెళ్తూ మా ఇష్టానుసారంగా జీవిస్తూ మా సొంత నిర్ణయాలతో ప్రభా నేను నిన్ను ప్రక్కన పెట్టిన తండ్రినైనా అనేక సార్లు భంగపాటుకు మేము గురయ్యాం ప్రభా. అనేక సార్లు ప్రభానైనా నీకు దూరంగా వెళ్ళి ప్రభానైనా మేము నిరాశకు లోనయ్యాం ప్రభానైనా. అటువంటి పరిస్థితిలో నుంచి నా ప్రభానైనా మరలా నీ వైపు తిరగడానికి సహాయం చేయండి ప్రభా. మా మొదటి ప్రాధాన్యతను నీకు ఇస్తూ, మా ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇస్తున్నా ప్రభా. నిన్ను మా రాజుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి కృపను అనుగ్రహించండి. మా కుటుంబంలో మొదటి ప్రాధాన్యత నీకు ఇస్తూ ప్రభా నైనా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా నైనా మా కుటుంబంలో ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. నీవు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం మాకు నేర్పించండి దేవా నా ప్రభా. నీవే నా ప్రభా మా ప్రియుడవు, మా ప్రభుడవు అని ప్రభానైనా మా మొదటి మన ప్రభా ప్రయారిటీ నీకు ఇవ్వడానికి సహాయం చేయండి. అప్పుడు అవన్నీ మాకు అనుగ్రహించే వాడవగా ఉన్నావు ప్రభా. మాకేది అవసరమో నువ్వు ఎరిగిన దేవుడు నా ప్రభానైనా. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మేము దేని గురించి కూడా చింతపడకుండా, వ్యాకులము చెందకుండా, వ్యసన పడకుండా నా ప్రభ అన్ని విషయాల్లో ప్రభ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండడానికి సహాయము చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నా ప్రభ, నీవు మా ప్రభుడు అయ్యా. అయ్యా నీకంటే క్షేమాధారం మాకు మరొకటి లేదు ప్రభానైనా. నీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రభానైనా, ఏ కొదువ ఉండదు ప్రభానైనా. నీవు మా కాపరివి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా చేయి పట్టి నడిపించేవాడవు ప్రభా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయ భారం ఎరిగిన దేవుడు ప్రభా. ఎవరెవరు ప్రభానైనా మరి హృదయంలో వేదనతో ఉన్నారో, ఆవేదనలో ఉన్నారో నా ప్రభానైనా, దుఃఖములో ఉన్నారో, కలవరములో ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము దేవా. వారి యొక్క హృదయ మరి నా తండ్రి నేను కలవరాన్ని తీసివేసే దేవుడు ప్రభా. మరి హృదయంలో ఉన్న వేదనను తీసివేసే దేవుడు, ఆ నొప్పిని బాధను తీసివేసే దేవుడు ప్రభానైనా. వారికి నెమ్మది కలిగిన మనస్సును దయచేయండి, నిమ్మలమైన మనస్సును దయచేయండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువానైనా. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్గా మా ఫ్యామిలీస్ ఉండులాగన నీ నా మహిమార్థమైన ప్రభ, మా పిల్లలు నా ప్రభ మేము ఉండులాగన కృపను అనుగ్రహించండి దేవా. ఎక్కడ మేము తప్పిపోతున్నామో తండ్రి మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయండి ప్రభానైనా. యథార్థమైన భక్తి మేము చేయడం మాకు నేర్పించండి దేవా. నీకు వందనాలు ప్రభానైనా. పరిశుద్ధ జీవితం కలిగి జీవించడం మాకు నేర్పించండి దేవా. నీవు పరిశుద్ధుడు ప్రభానైనా.
మేమును నాయన పరిశుద్ధులంగా ఉండడానికి సమస్త ప్రవర్తన యందు ప్రభు నైనా అనేక మందికి మాదిరికరంగా ఉండులాగున సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము తండ్రి నీ దృష్టికి అంగీకారములుగా చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాకు తోడుగా నీడగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆలకించిన ప్రార్థనకై స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు నైనా మాకు దయచేసిన అనేకమైన ఆశీర్వాదాలకై, మరి నైనా ఈవులకై, వరములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారుడును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.